ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము రెండు పక్షుల గురించి మాట్లాడుకుందాం. ఒకటి కాకి, మరొకటి కోకిల. మనము మొదటిగా కాకి గురించి గమనిస్తే అది చూడడానికి అందహీనంగా ఉంటుంది. దాని స్వరం కూడా వినడానికి వినసొంపుగా ఉండదు. దానిని మనుషులు ఎవ్వరూ ఇష్టపడరు. అందరి చేత కాకి తృణీకరించబడుతుంది. మరొకటి కోకిల. దాని స్వరం మధురంగా, వినసొంపుగా, అనేకులను ఆకర్షించేలా ఉంటుంది. మనుషులు అందరి దృష్టిలో దాని స్వరం ద్వారా అది ఘనంగా ఎంచబడుతుంది. కానీ ఈ రెండిటిలో దేవుడు దేనిని తన పాత్రగా వాడుకున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనుషుల చేత తృణీకరించిన దానిన, లేక మనుషుల ద్వారా ఘనంగా ఎంచబడిన దానిన మనము ఒకసారి గమనిద్దాం. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తి ప్రార్థించగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. ఆయనే దైవజనుడైన ఏలియా. ఒకసారి ఏలియా ఆహాబు రాజు నుండి ప్రాణాలు రక్షించుకొనుటకు యెహోవా సెలవు చొప్పున కేరీతు వాగు దగ్గర దాగి ఉన్నప్పుడు దేవుడు కాకులకు ఆజ్ఞాపించి కాకుల ద్వారా ఏలియాకు ఆహారం పంపించి ఆయన్ను పోషించాడు. మనం ఈ సందర్భం చూసినట్లయితే దేవుడు ఇక్కడ దైవజనుని ఆకలి తీర్చడానికి మనుషుల చేత తృణీకరించబడిన కాకిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనుషులు మనల్ని తక్కువగా చూస్తూ, మనకున్న బలహీనతలను బట్టి మనల్ని హేళనగా చూస్తూ తృణీకరిస్తూ ఉండవచ్చు. దానిని బట్టి మనము ఇంకా నేను దేనికి పనికిరాను అని తలంచు కృంగిపోతూ ఉండవచ్చు. భయపడకు. కాకినే తన పాత్రగా వాడుకున్న దేవుడు తన స్వరూపంలో చేసుకొని తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న నిన్ను మనుషులు తృణీకరించిన దేవుడు ఘనమైన పాత్రగా వాడుకొని నిలబెడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం గమనించినట్లయితే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈ వచనం ప్రకారంగా మనుషులు మనల్ని ఎందరూ తృణీకరించిన దేవుడు మాత్రం తన సంకల్పం చొప్పున మనల్ని ఘనమైన పాత్రగా వాడుకొని తగిన సమయంలో హెచ్చిస్తాడు. ధైర్యంగా ఉండు.